సముద్రానికి కొద్ది దూరంగా ఉన్న ఒక బండ మీద కూర్చొని రామ 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 రామ. అందుకనే కొంతమంది నిద్రలోంచి లేచేటప్పటికల్లా శ్రీరామ 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 అంటూ ఉంటారు. కారణం ఏమిటి అన్నారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సు ఆ మంత్రం చేస్తూ ఉన్నది అన్నారు. కొంతమంది నిద్రలోంచి లేస్తూనే పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతూ లేస్తారు. కారణం ఏమిటి అన్నాడు. వాడు పడుకున్నప్పుడు కూడా మనస్సు ఆ పనికి మాలిన విషయాల్లో లేచింది కాబట్టి బయటికి రాగానే అదే ఐడెంటిటీ బయటకు వస్తుంటుంది. సుఖానికైనా దుఃఖానికైనా పుణ్యానికైనా పాపానికైనా కారణం ఏమిటి అన్నారు. మనస్సే కారణము అన్నారు. దాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోరా, ఇంకోళ్ళ చేత చెప్పు దెబ్బలు తినే అవకాశం ఉండదు. అది తప్పిందా తిప్పలు తప్పవు అని చెప్పారు పెద్దలు. కాబట్టి స్వామి శ్రీరామ 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 శ్రీ అంటూ రామనామం చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమయ్యా తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది మా పరిస్థితి. సీతమ్మని వెతకండి రా అని ఆయన పంపించడం ఏమిటి, ఆయన నీ చేతికి ఉంగరం ఇవ్వటం ఏమిటి, ఆయన నీతో చెప్పాల్సిన మాటలన్నీ చెప్పడం ఏమిటి, నిన్ను నమ్మి మేము మీ వెంట రావటం ఏమిటి, మమ్మల్ని అందరినీ సముద్రంలో వదిలిపెట్టి నువ్వు బండ మీద కూర్చొని రామనామం చేయటం ఏమన్నా బాగుంది అసలు. ఏమయ్యోయ్ మహానుభావా, ఏమయ్యో మహానుభావ, ఏమయ్యో మహానుభావ, ఇట్టులూర ఉన్నవా, ఏమయ్యో మహానుభావ, ఏమయ్యో మహానుభావ, రామ భక్త శిఖామణి, రామ భక్త శిఖామణి, రామ భక్త త్రైలోక్యైక వీరాగ్రణి, ఏమయ్యో మహానుభావ, రామ భక్త శిఖామణి. అసలు ఆ బిరుదు ఎవరికి సరిపోతుంది అన్నారు. ఆంజనేయ స్వామి వారికే సరిపోతుంది. బిరుదు అంటే ఎవరన్నా మన గొప్పతనాన్ని గ్రహించి మనకివ్వాలి. అంతేగాని ఏమండి మీకు ఈ మధ్య ఈ బిరుదు వచ్చింది ఎక్కడిచ్చారో అన్నారట. పుచ్చుకున్నవాడు అన్నట్ట, ఒకళ్ళు ఇస్తే పుచ్చుకుంటానా, మంచి రోజు చూసి నేనే పెట్టుకున్నా, అది వీడి అదృష్టం. రామ భక్త శిఖామణి